న్యూస్కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరము 10-11 డివిజన్లలో నిర్వహించిన మినీ ర్యాలీ కనీవిని ఎరుగని రీతిలో సాగింది. ముందుగా నారాయణకి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మొదలుతో కలిసి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి ప్రచార రథంపై నారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీ వేలాది మంది తమ్ముళ్ళు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడంతో ఉస్మాన్ సాహెబ్ పేట పసుపుమయంగా మారిపోయింది. ప్రచారంలో నారాయణకి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించారు. జై టీడీపీ, జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రచార రథానికి ముందు నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తె సింధూరు, పొంగూరు మహిళా శక్తి టీంతో కలిసి వెళుతూ ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపారు. వారికి స్థానిక మహిళల హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డిలను అఖండ మెజారిటీలతో గెలిపించాలని అభ్యర్థించారు. మేడం ఓకే మేడం అన్నా 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 ఓకే డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వం, డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వం, డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వం. దాన్ని పెట్టండి, వెనక్కి గట్టిగా పట్టుకోండి, అందరూ దాన్ని ఆగిపోతుంది. దాన్ని స్ట్రైట్ గా పట్టుకోండి, దాన్ని స్ట్రైట్ గా పట్టుకోండి. నీ అమూల్యమైన, పవిత్రమైన, విలువైన, మహోన్నతమైన ఓటును రేపు నెల జరగనున్న 13వ తేదీ ఈరోజు 10-11 ఈ రెండు డివిజన్లు ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు మినీ ర్యాలీగా యాక్చువల్గా తిరగడం జరిగింది. ప్రజల ఆదరణ చూస్తే అనూహ్యంగా ఉంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 దాకా చేసిన పనులు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్ మీరు రావాలా, బ్యాలెన్స్ పనులు చేయాలా, బ్యాలెన్స్ పనులు పూర్తయితే నెల్లూరు ఒక మంచి సిటీ అవుతుందనే నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారని నమ్మకం ఉంది. 2014లో ఎవరిని ఓట్లు అడగకుండానే, ఎవరిని ఓట్లు అడగకుండా, ఎమ్మెల్యే కూడా కాకుండా
తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సేవకు గాను మినిస్టర్ అయ్యి నెల్లూరుకి ఎంతో సేవ చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా మా ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎక్కువ చేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీకు ఎమ్మెల్యేగా చేస్తాం, ఎమ్మెల్యేగా ఓటేస్తాం. మా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయమని ప్రతి ఒక్కరి కోరిక. ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.